a sector called decentralized finance, and basically ఇది అంటే without any bank లేకుండా you can take loans for example, and basically NFTs అనే ఒక టెక్నాలజీని యూస్ చేసుకుని అంటే బ్యాంక్ ఎట్లా వస్తుంది, డబ్బులు ఎట్లా తీస్తున్నారు, లింకింగ్ టు బ్యాంక్ అండి, మీకు ఫైనాన్స్ ఎట్లా లింక్ చేస్తున్నారు? సో బేసికల్గా ఇదంతా బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనే ఒక టోకెన్స్తో జరుగుతుందండి. సో బేసిక్గా అంతా వితౌట్ ఎవరు ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా కోడ్ బ్లాక్ చైన్ మీద ఉన్న కోడ్తో ఆ రూల్స్తో ఇట్ ఎగ్జిక్యూట్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డిజిటల్ ఎన్ఎఫ్టీ ఒక పెయింటింగ్ ఉంటే దాని వాల్యూ బేస్ మీద యూ కెన్ టేక్ ఇన్స్టెంట్ లోన్ ఆన్ ఇట్. దట్ విల్ బి ప్లెడ్జ్డ్. అవునండి, అంతే కదా. అసెట్ విల్ బి ప్లెడ్జ్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ యూ విల్ గివ్ ఫైనాన్స్. ఎగ్జాక్ట్లీ. దట్ కెన్ బి ప్లెడ్జ్డ్ అగైన్ ఇన్ ది బ్యాంక్, ట్రెజరీ, యాజ్ అంటే సంబడి. ఇది ఆల్మోస్ట్ ఆల్ బార్టర్ కింద వెళ్ళిపోతుందా, లేదంటే సంబడి గ్యారంటీ ఇవ్వాలా? సో ఇది ఆటోమేటిక్గా కొలాటరల్ కింద వెళ్ళిపోతుంది సార్. సో ఇట్ విల్ బి ఫ్రోజన్ అంటిల్ యూ రీపే ద లోన్. ఇట్ విల్ బి ఫ్రోజన్ యాజ్ ఎ కొలాటరల్. వన్స్ మీరు రీపే చేశాక యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. అతని వరకు ఓకే, బట్ ఓవరాల్ రన్నింగ్ ది మెకానిజం హౌ ఇట్ ఈస్ వర్కింగ్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది స్టార్ట్ చేసి? ఇది 2021 3 years అవుతుంది. 3 years అయింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? సో వీఆర్ జనరేటింగ్ అంటిల్ నౌ 20 million రెవెన్యూ జనరేట్ చేసాం సార్. హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్? 5 people full time employees సార్, అండ్ అరౌండ్ 20 freelancers. అంతా కలిసి 25. Your experience, how we can replicate this in India? So basically one of the main limitation is basically regulation, sir. So basically ఇక్కడ ఏంటంటే ఇండియాకి వచ్చే కొందికి ఆర్బీఐ అన్నీ వస్తాయి. అవును సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ ఇక్కడ మీకు పెద్దగా